ఎర్ర బంగారానికి ఖమ్మం జిల్లా కేంద్రమైంది. ఇక్కడ జిల్లా నలుమూల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి మిర్చి దిగుమతి అవుతోంది. విశాలమైన మార్కెట్ కావడం, మద్దతు ధర లభించడం, రైతుకు అన్యాయం అయితే కమ్యూనిస్టులు పోరాటాలు చేయడం వంటి అంశాలు రైతులను ఆకట్టుకోవడంతో ఖమ్మం మార్కెట్లో అన్యాయం జరగదనే అభిప్రాయంతో రైతన్న ఖమ్మం మార్కెట్కు అధికంగా వస్తుంటారు. దీంతో తెలంగాణలో మిర్చి బోర్డు ఏర్పాటుకు కార్యాచరణను రూపొందిస్తున్నాయి రైతు సంఘాలు. దేశంలో అధికంగా మిర్చి సాగు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణకు స్థానం ఉంది. సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల ఎకరాల్లో ప్రతి సంవత్సరం మిర్చి సాగవుతోంది. అందులో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాలతో పాటు సూర్యాపేట, నల్గొండ, గద్వాల తదితర జిల్లాల్లో మిర్చిని ఎక్కువ సాగు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎక్కడా మిర్చి బోర్డు లేదు. దీంతో వాణిజ్య పంట అయిన మిర్చికి కూడా బోర్డు కావాలని రైతులు కోరుతున్నారు. తెలంగాణ, ఆంధ్రాకు గేట్వేగా ఉన్న ఖమ్మం జిల్లాలో మిర్చి బోర్డు ఏర్పాటు చేస్తే 2 తెలుగు రాష్ట్రాలకు సౌలభ్యంగా ఉంటుందని రైతులు సూచిస్తున్నారు. అంటే ఈ పంట సుగంధ ద్రవ్యాలకు సంబంధించింది అన్నారు, కానీ వాస్తవంగా కన్జంప్షన్ ఆహార పంటగా మిర్చిని గుర్తించి దీనికి ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేసినట్లయితే రైతులకు కొంత ఉపయోగం ఉంటుంది. వాస్తవంగా ఇవాళ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని. ఎందుకు అనంటే మిర్చి ఎక్కువగా పండేది గుంటూరు, ఖమ్మం, వరంగల్ ఈ 3 జిల్లాలలో బాగా పండుతుంది. ఈ చుట్టుపక్కల జిల్లాలలో దీనికి కేంద్రంగా 3 జిల్లాలకి కేంద్రంగా ఖమ్మం ఉంది కాబట్టి ఖమ్మం జిల్లాలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మిర్చి బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా అంతర్జాతీయంగా మార్కెట్ స్థితిగతులు, విదేశీ ఎగుమతులకు, మిర్చి రైతులకు తరచూ శిక్షణా కార్యక్రమాలు, మేలు రకమైన మిర్చి పంట సాగుకు, విత్తన ఉత్పత్తికి బోర్డు ద్వారా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మిర్చి పంట ఉద్యానవన శాఖ పరిధిలో ఉంది. ఇతర పంటల వలె ఉద్యాన శాఖ పంటలపై అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటి వరకు మిర్చి పంటకు కనీస మద్దతు ధర లేదు. దీంతో మిర్చి మార్కెట్ పరిస్థితి లాటరీగా మారింది. రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్ వ్యవసాయ మిర్చి మార్కెట్ల ద్వారా మిర్చి దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంది. కాబట్టి వామపక్షాలు మిర్చి బోర్డు కోసం విశేషంగా కృషి చేస్తున్నాయి. మన దేశంలో మిర్చి సాగు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ఎక్కువ మిర్చి సాగు చేస్తుంది. ఇక ఈ మిర్చి సాగు చేస్తున్న కానీ ధరలు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి మిర్చి బోర్డు ఏర్పాటు చేయడం అనేక సంవత్సరాల నుంచి కూడా ఆందోళన చేయడం జరుగుతుంది. ప్రభుత్వం పట్టినట్టుగా ఉంటుంది. మిర్చి బోర్డు ఎగుమతి చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ బోర్డు ఏర్పాటు చేసినటువంటి అయితే ఆ బోర్డు ద్వారా రైతులు ఏ పంట వేయాలా, ఎట్లా వేయాలా, మిర్చి ఎలా సాగు చేయాలనే సూచనలు కూడా ఇచ్చడం వలన రైతులకు ఉపయోగపడుతుంది. మిర్చి బోర్డు ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతుకు జరిగే న్యాయ అన్యాయాలపై మంత్రి తుమ్మలకు పూర్తి అవగాహన ఉంది. దీంతో పాటుగా అతనుకున్న అనుభవం మిర్చి బోర్డు ఏర్పాటుకు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రధానంగా చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక తదితర దేశాలకు మిర్చి ఎగుమతి అవుతుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మిర్చి మార్కెట్ పరిస్థితి తెలియక ఆయా దేశాల్లో ఎక్కువ స్థాయిలో ఎగుమతి చేయకపోవడంతో మిర్చి మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఇందిరమ్మ సర్కార్ వచ్చిన నాటి నుంచి క్వింటాకు 20,000 నుంచి 23,000 ధర లభించగా ఈ ఏడాది అకాల వర్షాలు రావడంతో మిర్చి ఎలా ఉన్నప్పటికీ 13,000 రూపాయల వరకు క్వింటా ధర నడుస్తుంది. ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని పలు సంఘాలు ఆందోళన సాగిస్తున్నాయి. వచ్చే నెల నుంచి మిర్చి బోర్డు కోసం సంఘటిత కార్యక్రమాలు చేపట్టనున్నారు.